హాయ్ ఆల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఆఖరికి నా ట్రీట్మెంట్ కి కరోనా కూడా అడ్డొచ్చింది. నేను ఎంతో ప్రిపేర్ అయ్యి ఈసారి చాలా పట్టుదలతో ఒక ఆవిడ చెప్పినట్టు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆవిడ చెప్పిన పద్ధతులన్నీ ఫాలో చేస్తూ నా ప్రయత్నం అన్నీ చేశాను. ఇంకా మేడం దగ్గర నాకు సక్సెస్ అయిపోతుందేమో అన్న హోప్ తో ఉన్న మూమెంట్ లో కరోనా అయితే ఎంటర్ అయిపోయింది. 3rd మంత్ ఎండింగ్ లోనైతే కరోనా ఎంటర్ అయిపోగానే ఇంకైతే అక్కడ ఓపీ చూడడం మానేశారు. ఇంకా మొత్తం లాక్డౌన్ పెట్టేశారు. ఇంకా ఎటువంటి ఓపీస్ చూడట్లేదు. నా ట్రీట్మెంట్ అయితే సగంలోనే ఆగిపోయింది. ఇంకా ఆ మంత్ కూడా నాకు పీరియడ్ వచ్చేసింది. ఇంకా నాకు ఏం చేయాలో తెలియలేదు. చిరాకు వచ్చేసింది. ఇంకా చిరాకు వచ్చి ఎంత మనం ట్రై చేసినా సరే కొన్నిసార్లు గాడ్ కూడా అనుకూలించాలి కదా అనే ఒక మూమెంట్ లోకి వచ్చేసాం. సరే ఇంకా ఏదైతే అదే అయింది. ఇంకా కరోనాలో అల్లకొల్లంగా ఉంది. ఇంకా ప్రెగ్నెన్సీ గురించి మర్చిపోదాం అన్నంత చిరాకు వచ్చేసి వదిలేసిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ లేదు, ఇంట్లోనే ఉన్నాం. మీకు అందరికీ తెలిసిందే లాక్డౌన్. ఇంకా మళ్ళీ మేలో కూడా లాక్డౌన్ ఉన్నప్పటికీ కూడానా ఓకే, మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది కదా, సో మెడిసిన్స్ నాకు తెలుసు ఏమి యూస్ చేస్తున్నాను, అట్లీస్ట్ స్కాన్స్ చేయకపోయినా సరే ఈ రకంగానైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా అని చెప్పి నేను మేలో కూడా పర్సనల్ గా వెళ్ళి మెడిసిన్స్ అయితే తెచ్చుకున్నాను. ఓపీ చూడకపోయినా సరే